నమస్తే. మోదీ గారి 11 సంవత్సరాల పాలన మీద సో ఈ రోజు ఇంపీరియల్ గార్డెన్స్ లో భారీ సభ కూడా ఏర్పాటు చేయడం. సో ఇందులో మాధవీలత గారు మనతో పాటు హైదరాబాద్ కంటెస్టెడ్ ఎంపీ ఉన్నారు. సో చెప్పండి మేడం, అంటే ఏం చెప్తారు? 11 ఏళ్ల పాలన మోదీ గారు చేస్తా ఉన్నారు సభ, కానీ కాంగ్రెస్ పార్టీ అసలు ఏమి ఇవ్వట్లేదు రాష్ట్రానికి అని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? చూడు నాయన, ఏం ఇయ్యలే అంటున్నారు కదా. మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తా. చంద్రాయణ గుట్ట నుంచి మీకు రైల్ లైన్ వేసిండు ఆయన. కనీసం దాని ఇనాగ్రేషన్ కి కూడా ఆ ప్రాంతం ఓల్డ్ సిటీ ఎంపీకి వచ్చే టైం లేదు ఆయన దగ్గర. అర్థమైందా? ప్రధానమంత్రి గారు 100,000 ఇండ్లు కట్టడానికి ఫండ్ పంపించిండ్రు. ఇప్పటికి ఎన్నేళ్ళు అయ్యాను ఆయన, ఆ ఇండ్లు పాతబడిపోతున్నాయి. ఒక్కడికి ఇవ్వకపోతుంది ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో. మీరు ఫలక్నుమా దగ్గర ఎస్టీ బస్తీ ఉంది. ఇది మాట్లాడినాక ఏం ఛానల్ వేను వాహిని, నీకు చేతైతే నా ఎస్టీ బస్తీకి పో. ఎంత దయనీయ స్థితిలో ఉన్నారంటే వాళ్ళు. ఎందుకో ఇది తెలంగాణ స్టేట్ పాలసీలో వస్తుంది. ఎంతమంది అయితే మా తెలంగాణ అన్నదమ్ములు అక్క చెల్లెలు చూస్తున్నారో తెలుసుకోండి. మీరు ప్రధానమంత్రి ఆడకించి ఇస్తలేడు వీళ్ళు చెప్తుండ్రా? మీ అందరికి ఇళ్లు కట్టడానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి మస్తు డబ్బులు వచ్చినాయి, 1000 కోట్లు వచ్చినాయి ఇడికి. అర్థమైందా? ఇండ్లాడ గట్టి మురుగుతున్నాయి, వీళ్ళు ఎవరికి ఇస్తలేరు. నాయక్ బస్తీ ఓ తలలు వగులేటట్టు ఇరిగిపోయి నెత్తి మీద పడేటట్టున్నాయి. ఏ దినంలో కట్టిండ్రు అనుకుంటారు ఇండ్లు? ఇది చంద్రబాబు నాయుడు కాలంలో కట్టిండ్రు. అప్పటి సంధి గవే ఇండ్లు. ఇప్పటి వరకు కొత్త ఇండ్లు లేవు. మరి ఏం చేస్తున్నావు నువ్వు? ముందు పోయి ఆ ప్రశ్న వేయి ముఖ్యమంత్రి గారిని, మా ప్రియతమ ముఖ్యమంత్రి గారిని ఆ ప్రశ్న వేయండియా. నువ్వు ఎందుకు ఇండ్లు ఇంకా ఇస్తలేవు ప్రజలకి? అంతెందుకు ఆ ఎస్సీ వాళ్ళందరికీ పాపము టీచర్ల ఉద్యోగం వచ్చేడుతుండే వాళ్ళకి దొంగ సర్టిఫికేట్లు ఎత్తుకొని ఉద్యోగాలు తెచ్చుకుండ్రి. వాళ్ళు రోజు చక్కర్లు కొడుతున్నారు ప్రజావాణిలా. ఏమయ్యా వాళ్ళకి ఇప్పటిదాకా వాళ్ళు డాక్యుమెంట్లతో సహా ఇచ్చిండ్రు. ఎస్టీ వాళ్ళందరూ ఏమని, అయ్యా ఈ ఉద్యోగాలు మావి, మాకు రావాలే ఉద్యోగాలు, మాకు ఇస్తలేరయ్యా మీరు, వాళ్ళవి దొంగ డాక్యుమెంట్లు తెచ్చుకున్న వాళ్ళవి అని ఇస్తుంది. సంవత్సరమాయా చెప్పులు అరిగేవాడు తిరుగుతుండ్రు. డేట్ కూడా ఇయ్యరు. ఈసారి డేట్ ఇచ్చిండ్రు. నువ్వు వాగిని కదా, కలెక్టర్ ఆఫీస్ దగ్గర పో ప్రజావాణిలో, జూలై 9కి వాళ్ళు వస్తారు. ఎందుకని? ఉద్యోగాలు లేక వాళ్ళ ఉద్యోగాలు దొంగగా ఎవడో ఎత్తుకోబోయిండు కాబట్టి. అయిపోయిందా? మూడోది, 5-6 మంది ఆడవాళ్ళు వస్తారు. ఎందుకని? చుట్టుపక్కల ఎవడెవడుకో డబ్బులు ఇచ్చుకుంటే ఇండ్లు ఇచ్చిండ్రయా, డబల్ బెడ్రూమ్. మేము బీదోళ్ళమో, మాకు డబల్ బెడ్రూమ్ ఇస్తలేరు. ఆడ కూతుళ్ళు 8 నెలల సంధి చక్కర్లు కొడుతుంది ప్రజావాణిలా. ఈడ కాదు తమ్ముడు, నీ అడ్డ పోయి ప్రజావాణి ముందయ్యి అసలు బాధలు నీకు ఆడ తెలుస్తాయి. రాష్ట్రంలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే బీజేపీ పార్టీకి సంబంధించి 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఎందుకు కొట్లాడతలేరు? ఎందుకు ప్రజలకు పోతలేరు అంటే కొట్లాడుతున్నా? నేను కొట్లాడుతున్నానా లేదా? నాకు ఒకరి గురించి ఎందుకు ముచ్చట? నువ్వు ఎట్లా చెప్తున్నావు అంటే, నా భోజనం నేనే ఆలోచించాలి, అందరి భోజనం నేనే ఆలోచించాలి. ఇప్పుడు ఈటలన్నా ఈ పని చేసిండు, నేను చేసినా ఈ పని. మళ్ళా నిన్న పెద్ద యోగా అంటే కిషన్ రెడ్డి అనే చేసిండు, మొన్న నేను చేసినానా? బాధ్యతలు అందరూ ఒకటే చేస్తామా అయ్యా? గదే పార్టీ అంటే, పంచుకుంటాం బాధ్యతలు. ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క పనులు చేస్తాం. నేను చేసే పని నేను చేసిన. నేను ప్రజావాణిలో తిరుగుతున్నా, చూద్దాం ఈ ప్రజావాణి ప్రజలకు ఏం చేస్తుందో. ఏం చేస్తలేరు. చక్కర్లు గోల్ గుట్టించుకుంటారు అంతే. సామాన్య ప్రజలకు సో విన్నారు కదా మాధవీలత గారు చెప్తా ఉన్నారు. సో ఇటు ఏం పనులు కూడా జరుగుతలేదు. సో రాష్ట్రంలో కూడా ఏం పనులు కూడా జరుగుతలేవు. సో ఎవరు దాన్ని ఇండివిజువల్ గా చేసుకుంటున్నారు అని చెప్పి వారు చెప్తా ఉన్న పరిస్థితి. సో పాలన కూడా ప్రాపర్ జరుగుతుంది. సో ఏ సమస్యలు కూడా అయితే ఇన్ని సమస్యలు రాష్ట్రంలో ఉన్నాయని చెప్పి మాధవీలత గారు చెప్తున్న పరిస్థితి. సాయిధర్ అన్న ప్రతాప్ రిపోర్టింగ్ మా ఇంటి.